ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव उमेश्वर गुरु साक्षात्कार परब्रह्म तस्मै श्री गुरुवे नमः लोको माता पिता पार्वती परमेश्वर वीरभद्र भद्रकाली माता नमो नमः जय सीताराम जय वीरभद्र नमो భూదేవి గంగం దేవి నమో నమః. ఏనా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఒకటి తెలుసుకున్నానా, ఈరోజు ఈ అఖండ విజయం వీరభద్రుంది. ఆ వీరభద్ర భద్రకాళి మాతది. ఎందుకంటే ఎప్పుడు గతి తప్పి ధర్మాన్ని ఎప్పుడు ఈ అజ్ఞానులు అధర్మములు అరాచక శక్తులు ఎప్పుడప్పుడు ధర్మానికి ఆటంకం కలిగించి ధర్మాన్ని నాశనం చేయాలని చూసినప్పుడల్లా ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే ఆ వీరభద్రుని విజయం ఇది. వ్యక్తిగతంగా భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన రాజయోగం చంద్రబాబు ద్వారా కానీ పవన్ కళ్యాణ్ మోడీ ద్వారా వీళ్ళందరూ యోగుల ద్వారా వీళ్ళందరితో నడిపిస్తున్నాడు. ఇంక రాబోయే రోజుల్లో ఇంకా విపత్కర పరిస్థితులు ఇంకా అరాచక శక్తులు ఇంకా చాలా ఉండాలన్న. ఇప్పుడు విజయం ఒక రాష్ట్రం వరకే ఉంది, ప్రపంచమంతా ప్రమాదంలో ఉంటుంది. మన భారతదేశానికి ప్రమాదం ఉంది. ఇవన్నీ తప్పించడానికి మన ఆయన వీరభద్ర వీరభోగ వసంతరాలు వచ్చే టైం కూడా ఆసనమైందన్న. అంతవరకు వీళ్ళతో నడిపిస్తాడు. మన ఆయన వచ్చి విశ్వగురుని ఎట్లా చేస్తాడు, రాబో రోజుల్లో వీరభద్ర చట్టం ఎట్లుంటుంది, అన్ని కర్మ సిద్ధాంతం ఎట్లుంటుంది, మనిషి బతకాలంటే భూమి మీద ఏ విధంగా నేర్చుకోవాలా, ఇట్లే ఇష్టమన్నట్లుంటాం, ఇట్లే చేస్తామంటే భూమి మీద నూకులుండునా. ఇక రాబో రోజుల్లో ఇప్పుడు వరకు రాజ్యం గురించి మాట్లాడినాను. ఇప్పుడు భవిష్యత్తు మనం వెళ్ళగల, మన వంశాలు వెళ్ళగల, మనం ముందుకు పోవాలంటే ఆ వీరభద్ర ఆజ్ఞతోనే పాటిస్తేనే ముందుకు పోతాం. అలాంటి రోగాలు దరిద్రం సమస్యలతో లేదంటే దుర్మరణం పాలతో రకరకాల కర్మ సిద్ధాంతం నడుస్తుందన్న. ఇప్పుడు వీరభద్రయుగంలో ఏముంటుంది, కర్మ సిద్ధాంతం నడుస్తుంటుంది. కరోనా నుంచి మొదలుపెట్టినాడు మన ఆయన. కరోనా అంటే భయం, మనిషికి భయం చూపించినాడు. కులాలు మతాలు వర్గాలు విభేదాలు, స్త్రీ పురుషులు చిన్న పెద్ద ముస్లిం ముతుక అనేది ఏముండదు చావుకి. దాంట్లో ఏం సెంటిమెంట్ ఉండదన్న. భగవంతుడు కర్మ సిద్ధాంతం పెట్టినాడు. దాని భయం భక్తితో మనం వెలిగించుకునేది విడిచిపెట్టి లయ తప్పినప్పుడల్లా ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. రోగాలు బారిన పడుతుంటారు, యాక్సిడెంట్లు క్యాన్సర్లు ఇవన్నీ కర్మ సిద్ధాంతం ప్రకారం వస్తాయి. ఊరికి అందరికీ రావు, అందరికీ ఆపరేషన్ జరుగు, అందరికీ హార్ట్ అటాక్లు రావు, అందరూ దుర్మరణం పాల్గారు. ఆ కర్మ వాళ్ళు ఎంత కర్మ చేసింటే ఆ కర్మ సిద్ధాంతానికి బలవుతారు. ఇవన్నీ మన ఆయన వీరభద్రుడి యుగంలో ఇవన్నీ పైన జరిగేటివన్నీ ఏడు చూపిస్తాను నేను. ఎందుకంటే మనిషి తప్పు చేయాలంటే భయపడాలా, అధర్మం పట్టుకోవాలంటే భయపడాలా, బతకాలంటే క్రమశిక్షణతోన స్వామి చెప్పినట్లు వింటేనే భూమి మీద నూకులు ఉంటాయి. ఇప్పుడు మీరు శరీరం ఉండాలి. ఇప్పుడు మీ శరీరం ఎవరైనా చనిపోతే తీసుకుపోయి శ్మశానంలో పాతి పెడతాం, లేదంటే కాలుస్తాం. మళ్ళీ శ్మశానం అనే పేరు ఉంది దానికి, పాతి పెట్టడానికి. మళ్ళీ నీ శరీరము శివునికి స్థానం ఇస్తావా, శ్మశానానికి స్థానం ఇస్తావా? ఎందుకు స్వామి ఇట్లా అంటావంటే మేకలు కోళ్ళు తినే జీవాలన్నీ ఈ శ్మశానంలో తింటుండవు, ఉడికి పెట్టుకొని కాల్చుకొని తింటుండవు. కరెక్టా కాదు? మళ్ళీ ఇది నీ శరీరం ఇప్పుడు శ్మశానం కింద లెక్క కదా. మళ్ళీ నువ్వు చేసే పూజలు, నువ్వు చేసే వ్రతాలు, నువ్వు చేసే యజ్ఞయాగాదులు, నువ్వు చేసే ధర్మాలు ఫస్ట్ మాంసాహారం తిని మానేసినవాడికే శివునితో ఆజ్ఞ ఉంటుంది నన్ను. అంతేగాని నేనేదో మాల వేసినా అది వేసి అనుకుంటో లేదో పూజలు చేస్తున్నట్టు ఎవరి కోసం రా పూజలు? నీ శరీరం వెలిగించుకునే పూజలు, నీ శరీరం కర్మ దంచుకునే పూజలు. కర్మ సిద్ధాంతం ప్రకారం క్రమశిక్షణతోనే జీవితంలో వెలుగుతుంది. ఈరోజు మీరందరూ కార్యకర్తలు టీడీపీ కానీ వైసీపీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీ కార్యకర్తలు ఒకటి తెలుసుకోండి. మనం శివుని కింద, శివుని ఆధీనం, మనం శివుని ఆధీనంలో ఉండాం. ఇది ఒక శోక సముద్రం ప్రపంచమంతా. మన కర్మ సిద్ధాంతం ప్రకారం మీ శరీరంతో కర్మలు తెంచుకుని వచ్చాము కాబట్టి కొత్తగా చేయకూడదు. కొంతమందికి అవకాశాలు ఉంటాయి, పదవులు కొంతమందికి వస్తాయి, శాసించారు కొంతమందికి ఉంటుంది. వాళ్ళు లై తప్పినప్పుడల్లా ఇప్పుడు జగన్ గారికి అవకాశం ఇచ్చాడు కదా మన ఆయన వీరభద్రుడు. ఆయన ఈ దుర్యోధనలో రారాజుని అనుకొని ఇంక నేనే పాలించాలా, ఇంక 20-30 ఏళ్ళు అనుకున్నాడు. తర్వాత రావణాసుల్లో మొత్తం నానే పాలించాలి అనుకుంటే ఏదైనా చేయగలనని వ్యవస్థలంతా చేతిలో తీసుకొని రకరకాలుగా దుర్వాసన పరం అంటారు చూడు. మనం దుర్వాసనుడు రకరకాలుగా మనము ఎట్లా పాలించినాడు, దుశ్శాసనుడు శాసనసభలు ఎట్లా ప్రవర్తించి చేసినారు. ఆడవాళ్ళు హరాస్మెంట్ కానీ, వ్యక్తిగత హరాస్మెంట్ కానీ, వ్యక్తిగత జీవితాలు ఇవన్నీ అక్రమ సంబంధాలు ఇవన్నీ లేనివన్నీ చేసి కర్మ చుట్టుకున్నాను. రాబో రోజుల్లో ఆయన సంపాదించిన సంపద అంతా కర్మ సొమ్మే, అది ప్రజల సొమ్ము. వాళ్ళ నాన్న ద్వారా సంక్రమించిన ఆస్తులతో ఫ్యాక్టరీలు పెడతా ఉంటావే, అక్రమంగా అవినీతితో రక్తంతో ఏర్పడిన పార్టీ ఉంటుందే. ఇవన్నీ మన ఆయన కాలం సమాధానం చెప్తాను. ఇవన్నీ మోడీలతోన యోగిలతోన వీళ్ళందరితోనే కొద్ది వరకే మనకి చూపించాడు మన ఆయన. కానీ రాబో రోజుల్లో మన ఆయన ప్రత్యక్షంగా వీరభద్ర వీరభోగ వసంతరాలై దుష్ట శిక్షణ చేయడానికి వచ్చి అన్నీ చూపిస్తాను నాన్న. ఏ కులం మతం చాలా కొట్లాడుతున్నారు కదా. ముస్లిం మతం గురించి కొంతమంది, క్రైస్తవం గురించి కొంతమంది, హిందుత్వం గురించి కొంతమంది. నేను సనాతన ధర్మం గురించి మాట్లాడతాను. మనిషి అయినా కూడా సనాతన ధర్మం. ఒక జీవహింస చేయకూడదు, ఒకరిని బాధ పెట్టకూడదు, మూర్ఖంగా ప్రవర్తించకూడదు, నీ చేత సాయం చేయి, కానీ దుర్మార్గం చేయొద్దు. తర్వాత ఎదుటోళ్ళకి చాడీలు చెప్పి ఎదుటోళ్ళు ఎవరన్నా నాశనం చేయాలంటే వాళ్ళలో కలిసి వాళ్ళ ఆ దోషాన్ని చుట్టుకోవద్దు.
నీ నీ ఇల్లు నువ్వు చూసుకో, నీ భార్య పిల్లని చూసుకో, నీ వంశాన్ని వెలిగించుకో, నీ పిల్లని మంచి భవిష్యత్తు ఇచ్చిదిద్దు. అంతేగాని ఇంకా వేరే నువ్వు అనవసరంగా దుష్టులు చేరి వాళ్ళు చేసే పాత్రలు పాల్చుకొని నువ్వు కూడా కర్మ సిద్ధాంతానికి బలవుతావు. తస్మాత్ జాగ్రత్త. వీరభద్ర యుగంలో కర్మ సిద్ధాంతం నడుస్తుంది. వెంటనే తిరిగిస్తానన్న. అప్పుడులాగా వెంకటేశ్వర స్వామి యుగంలో అయితే మీరు ఆడుకున్నట్లు ఆడుకున్నారు, మీ ఇష్టమంటారు ఆటలు చెల్లినాయి. ఇది వీరభద్ర యుగం. దేవతలందరూ వీరభద్రని గొప్ప చెప్తారు. ఈ కలియుగానికి కరెక్ట్ అంటే నువ్వేనాయనా. ఈ కలియుగంలో మనుషులకి దారిలో పెట్టాలన్నా, వీళ్ళని చీల్చి చండోడాలన్నా నీవే కరెక్టు. మంచోళ్ళకి మంచోడు, దుష్టులకి వీరభద్రుడు ఉరుకుంది నా స్వామి. ఇప్పుడు వీరభద్రుడై విశ్వ విజేత వీరభద్ర వీరభోగ సంత్రాలు వచ్చి భారతదేశాన్ని ఎట్లా పాలించి అమెరికా, చైనా, ప్రపంచ దేశాలన్నీ మా పాదాల కింద ఎట్లా వస్తావో మన ఆయన చూపిస్తానన్నా. మనం అఖండాలో చూసినాం బాలకృష్ణ అని. కానీ నిజమైన వీరభద్ర వీరభోగ సంత్రాలను చూసే టైం కూడా ఆసనమైంది. త్రిశూల ద్వారా వస్తాడు. ప్రతి ఒక్కరికి ఆ దర్శన భాగ్యం కలగల్లా. ఆయన చేరుకుంటే ఫస్ట్ శరీరాలు కాపాడుకోండి. మీ శరీరాలు కర్మకు బలవుతుంటాయి. మాంసాన్ని తక్కువ చేయండి, శాకాహారకు అలవాటు పడండి. మీ శరీరాలు వెలగాలన్నా, రోగాలు తగ్గాలన్నా ఫస్ట్ మాంసాన్ని తక్కువ చేసుకోండి. శ్మశానంగా చేసుకోవద్దండి శరీరాన్ని. శ్మశానానికి ఏం రూపురేఖలు ఉండవు. శ్మశానం ఇంక శరీరం. ఇటువంటి శరీరాలు భూమి మీద ఉండేడు మన ఆయన. కాల్ చేయాల్సిందే. కలప మొక్కలు ఏరేసినట్టు ఏరేస్తాడు. మనం మత్సంగా అమృతం లాంటి శరీరం తయారు చేసుకొని శివునికి ఆధీనమై శివుని ఆధీనంలో ఉంటే శివుడు కాపాడుకుంటాడు. మనకు రాబోయే గండాలు, సమస్యలు, కుటుంబాన్ని కాపాడుకుని వంశాలు కాపాడు ఆయన చేతిలో తీసుకుంటాడు. మనం ఇట్లా చేసుకుంటుంటే రోగాలు, దరిద్రం, సమస్యలతో విలాదానం చేస్తాం, నాశనం అయిపోతారు మీరు. తస్మాత్ జాగ్రత్త. ఈ విజయం వీరభద్ర రుకుందిన స్వామి భద్రకాళి మాత విజయం, ఆ సీతారాముల విజయం. సీతారామరాజ్యం వస్తుందన్న. ఈ అయోధ్యలో రామాలయం కట్టింది మన ఆయన వీరభద్రుడే. ఈరోజు అధర్మాన్ని పీకిడి వేలతో పెరికేసి ఈరోజు గతంలో చెప్తుంటే వైఎస్సీపీ వారు జగన్ 150 సీట్లు ఇచ్చారు. 150 సీట్లు నీకు సీట్లు రావడానికి కేసీఆర్, మోడీ కొన్ని వ్యవస్థలు పనిచేసినావు కాబట్టి నువ్వు వచ్చినావు. కానీ ఈరోజు వీరభద్రుడు ఒక్కడు చాలు ధర్మాన్ని కాపాడడానికి. ఒక్క వీరభద్రుడు పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబుతో ఎట్లా పాలించినట్టు చూసినాం. వాళ్ళు ఏముంది నన్ను సత్తా నువ్వే అన్నావే. ముసలి నక్క అన్నావు. చంద్రబాబు ఏముంది, నమ్మక ద్రోహి అన్నావు, వెన్నుపోటు దాడు అన్నావు. లోకేష్ని ఏమన్నావు, పప్పు అన్నావు. పవన్ కళ్యాణ్ ఏమన్నావు, ఆయన పావులా ప్యాకేజీ, ఒక సీటుకి వెళ్ళాడు, ఒక వార్డు నెంబర్ కానాడు, అసెంబ్లీలో అడుగు పెట్టినామంటే అన్నోళ్ళందరినీ బయట దెబ్బ ఆయన అడుగు పెడుతున్నాడు. ఇప్పుడు ఈరోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసినాడు. అది వీరభద్రుడు. ధర్మాన్ని పట్టుకుంటే అట్లుంటుంది, నిజాయితీని పట్టుకుంటే అట్లుంటుంది. తాత్కాలిక కష్టాలు, బాధలు ఉండొచ్చు, కాదు అంతిమంగా ధర్మదే జయమని మళ్ళీ ఈ కలియుగంలో వీరభద్రుడు చూపించాడన్న. ఇది వీరభద్రుని విజయం. ప్రజలందరూ మాయలు తెంచుకోండి. ఇది ఆ పరమశివుడు మనం నీడలో ఉండాం. ఆయన త్రిశూల ద్వారా అయినాడు కాబట్టి ఈరోజు ప్రపంచాల నుంచి మనల్ని కాపాడుతున్నాడు. మన జోలికి ఎవరు రాకుండా చేస్తున్నాడు. ఈరోజు ఎక్కడ విధ్వంసాలు లేకుండా చేస్తున్నాడు, ఎక్కడ బాంబులు అటువంటివి లేకుండా చేస్తున్నాడు అంటే మోడీ నుంచి కాదు, శివుడు త్రిశూల ద్వారా మన ఆయన వీరభద్రుని నిడిచినాడు కాబట్టి ఈరోజు అంతా లోకరక్షకుడై తిరుగుతున్నాడు. లోకరక్షకుడు వచ్చినాడు. మన ముందు సాత్కరించే రోజులు కూడా దగ్గరలో ఉండే. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుందన్న. మీరందరూ ఇప్పుడు జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ విర్రవీయకుండా మీరు ఫస్ట్ ప్రజలకు ఏం మాట ఇచ్చినారో ఆ మాటని నిలబెట్టుకుంటూ రాబో రోజులు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరము డెవలప్ చేసుకుంటా భవ్యమైన రాజధానితో భారతదేశము గర్వించాలి. అమరావతి రాజధాని ఏర్పాటు చేసి మన ఆయన వీరభద్ర వీరభోగ వసంతరాలే పాలించే రోజు వచ్చింది. అది త్వరలోనే చూస్తారు. ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది నాన్న. జయ వీరభద్ర కుంసాం నమో నమ. జయ వీరభద్ర కుంజన స్వామి నమో నమ. హరి ఓం.